వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్పందించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేయడమే తప్ప వేరే ఆలోచన లేదంటున్నారు మాగంటి. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబుది తుది నిర్ణయమని, ఆయన ఆదేశాలు ఏ రకంగా ఉంటే వాటిని పాటిస్తాను అంటున్న మాగంటి బాబుతో మా రిపోర్టర్ మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియాలో రోజుకో ప్రచారం. ఏలూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగంటి బాబు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక ఎంపీగానే కొనసాగుతారా అనే దానిపైన సోషల్ మీడియాలో రోజుకో రకంగా ప్రచారం సాగుతుంది. సార్, సీఎం గారిని మీరు ఇంతకు ముందు కలిశారు, మీరు ఎటువంటి ప్రపోజల్ ఆయన ముందు పెట్టారు? మీరు ఎంపీగా పోటీ చేయబోతారా, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతారా? చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రావాలి, రాష్ట్ర మంత్రులు రావాలని మా పార్టీని వీడినోళ్ళు ఉన్నారు. చాలా మంది ఎంపీ నుంచి ఎమ్మెల్యే అవుతారు. నేనేదే ఎంపీఏ కావాలని అడుగుతున్నాను. ఎందుకంటే నాకున్న సాఫ్ట్ నేచర్లో కానీ, నాకున్న మంచితనంలో కానీ, ఏదో ఢిల్లీలో ఇంకా 5 సంవత్సరాల పదవి కాలంలో నా హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతే ఆ గ్రేట్నెస్ చంద్రబాబు గారు దక్కాలి, మా పోలవరం ప్రజలు దక్కాలనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం. ఎంపీగానే పోటీ చేస్తాం. అలాగే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు చింతలపూడి కానీ పోలవరం కానీ అభ్యర్థులు మార్చాలంటూ చాలా మంది కూడా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు. అన్ని చోట్ల దాదాపు 4 నియోజకవర్గాలు పెండింగ్ పెట్టారు. ఒకటి కైకలూరు, న్యూజివీడు, పోలవరం, చింతలపూడి. ఈ 4తో పాటు ఈ 3 కూడా ఇంకా పరిశీలనలో ఉండి డెఫినెట్గా రేపు ఎల్లుండో ఎలక్షన్ ఉండగా అన్ని నియోజకవర్గాలు ఇస్తారు క్లారిటీ. ఎవరి ముందు ప్రయారిటీలు ఉంటారో, ఎవరు ఇలా చేస్తారో దానికి సీఎం గారే నిర్ణయించి సీఎం గారే దానికి బాధ్యత తీసుకుని చేస్తారు తప్ప దీంట్లో ఎంపీగా మాకేం కన్సర్న్ లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ నేను ఊరి నుంచి వచ్చాను కలవటకు వచ్చారు తప్ప దాని మీద మన స్పందన ఏంటంటే డెఫినెట్గా సీఎం గారే మంచి అభ్యర్థిని ఇవ్వటానికి నాతో సహా ఎవరికైనా మాట్లాడాలో చేయాలన్నా వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. దానికి భిన్నంగా ఇవాళ ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఏ ఎమ్మెల్యే గారికైనా మనం చెప్పేదేం కాదు. వాళ్ళ నిర్ణయం, వాళ్ళు రేపు గెలవాలి, మంచి అభ్యర్థిని కావాలి అని ప్రజల మేరకు వీళ్ళందరినీ కూడా 7 కాన్స్టిట్యున్సీ జనాభాను తీసుకెళ్ళి మీటింగ్లు పెట్టి వాళ్ళ ప్రజాభిప్రాయం కోరారు. ఇవాళ ఇక్కడ దాకా అక్కర్లా, మొన్న అయిపోయింది ప్రజాభిప్రాయం, మొన్న ఉండవల్లోనే అయిపోయింది. ఇవాళ ఏంటంటే అతను ఎంపీగా నన్ను వచ్చి కలవటాకని చెప్పారు. సార్ రమ్మన్నా, ఇవాళ ఊరించి వచ్చి వేరే ప్రోగ్రామ్ ఉన్నా, సార్ రండి మీ అభిప్రాయం చెప్పండి. నేనే అభిప్రాయం చెప్పక్కర్లా, సీఎం గారే అభిప్రాయం, సీఎం గారే ఫైనల్ డిసిషన్, సీఎం గారే ఫైనల్ అథారిటీ. పార్టీ అవసరాల మేరకు ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్యేగా దింపాల్సి వస్తే మీరు అందుకు అంగీకరిస్తారు? ఏం అవసరం ఉందో, మా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు. అంతేగాని ఎమ్మెల్యేల కోసం నేను ఎమ్మెల్యేకి వెళ్ళి అవసరం అక్కర్లేదు. నాకున్న కేంద్రంలో ఉన్న పరిచయాలకు ఇంకోటిగా ఏదో రకరకాలుగా మాకున్న ఇది కానీ ఇవాళ ఎవరో ఎమ్మెల్యేలతో పాటు నేను రమ్మన్నారనో ఆకాంక్షను నేను తప్పది. ఇప్పటికే నేను లోగడ గతంలో కైకలూరు కానీ అక్కడ బీజేపీ అలయన్స్ వల్ల అక్కడ మా రమణకి ఇవ్వలేకపోయాం వడ్డీలకి. అది కూడా మా బాధ అనిపిస్తుంది వాటికి కూడా. సో ఆ అవకాశం వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి వచ్చినా ఎవరికి వచ్చి సీఎం గారే. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అయితే 10 గుమ్మం ఎక్కాలి ఢిల్లీలో. ఇక్కడ అలా కాదు, ఇక్కడ చాలా సిస్టమేటిక్గా పర్సూయింగ్ హైవేరెస్ మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్లు డేటా అన్నీ ఉన్నాయి. ఆయన రూమ్లో ఆయన ఉంటున్నారు, ఆయన అడుగుతున్నారు, మేము చెప్తున్నాం అంతే తప్ప దీంట్లో గ్రూపులకో ఇంకోటిగా ఆయన ఎంకరేజ్ చేయక్కర్లేదు. ఇదో మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ కాదు. మనకి కావాల్సిన కొత్తమైన తెలుగుదేశం జాతీయ హోదాలో ఇవాళ మేము ఫోకస్ అయ్యి రేపు కేంద్రంలో ఏ రకంగా మనకు కావాలన్నా మన ప్రత్యేక హోదా విషయంలో సాధించుకుంటాకి ఆయనకు ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా మేము గెలిచి మేము చూపిస్తే రేపొద్దున మనకి ఏం కావాలో మేము చేస్తాం. ఏలూరు ఎంపీ అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున వస్తున్నటువంటి ప్రచారానికి తెరదించుతూ మాగంటి బాబు ఒక క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాను ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాను, ఇదే విషయాన్ని సీఎం దృష్టిలో కూడా ఉంచానని చెప్పి ఎంపీ గారు చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం తనకి రాకపోవచ్చు, మళ్ళీ ఎన్నికల్లో తానే ఎంపీగా ఉంటాను అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మళ్ళీ